మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. అది అల్లు అర్జున్ గారిని రేవంత్ రెడ్డి గారు అయితే బాగా వేసుకున్నారు. అసలు ఎంత అంటే ఏంది, ఆయనకి ఏమైనా కాలు పోయిందా, చెయ్యి పోయిందా, ఏమైనా కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయ్యిందా, ఏమైంది, అందరూ వెళ్ళేసి ఆయన దగ్గరికి వెళ్ళేసి అందరూ ఏమైంది ఏమైంది అని చెప్పి పోతున్నారే కానీ ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చెయ్యి పోయిందా? చనిపోయిన రేవతి వాళ్ళ ఇంటికి కానీ ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నారు అక్కడికి కానీ పోవడం అయితే జరిగిందా, ఏమీ లేదు కదా అని చెప్పి అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ వచ్చేసి నేనేమి చెయ్యి ఊపలేదు, నేను అటు వెళ్ళిపోయానని చెప్పాను. ఆ చెయ్యి ఊపడం కూడా వచ్చేసి చెప్పారంట, థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసులు చెప్పారంట, సగం మూవీ కూడా అయిపోయింది, అక్కడ ఆల్రెడీ ఆమెమో చావు బతుకుల్లో ఉంది, ఆ పిల్లోడికి కూడా దెబ్బలు తగులున్నాయి, ఆమె ఏ క్షణాన్ని పోతుందో తెలియదు, అదే పూర్తి సినిమా అయిపోయిన తర్వాత అయితే మరీ మీకు డేంజర్ అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడం అయితే జరిగిందంట పోలీసులు. ఆ పోతా కూడా కారులో ఎక్కేసి, కారు బొక్కుంటుంది కదా మిడిల్, అక్కడికి వెళ్ళేసి చెయ్యి ఊపుతా ఉన్నారంట అల్లు అర్జున్ గారు. ఇంక దానికి కూడా ఆయన అంటున్నారు, ఒక పక్క ఆయన చెప్పారు, పోలీసులు చెప్పినా కూడా అలా చెయ్యి ఊపడం ఏంది, ఇదైతే నాకు నచ్చలేదు, ఏంటి అంత ఇదేంది అని చెప్పేసి ఆయన సూపర్గా వేసుకున్నారు. ఇంకా నుంచి టికెట్ హైక్ అయితే కూడా ఉండదు అని చెప్పారు. దానికి అల్లు అర్జున్ వచ్చేసి నేను చెయ్యి ఊపలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇద్దరులో ఎవరిది నిజమో ఎవరి అబద్ధమో తెలియదు, కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మాత్రం నాకు సూపర్ అనిపించింది. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష.